వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఎప్పుడూ తలుచుకునేటువంటి ఒక సేయింగ్ అండ్ ఒక కొటేషన్ బేసిక్ ఏంటంటే, ఎన్ ఆపర్చునిటీ ఈజ్ లైక్ అ బిస్కెట్ డిప్డ్ ఇన్ ఎ టీ, అ లిటిల్ డిలే ఇట్స్ గాన్. అంటే ఒక అవకాశం అనేది టీలో ముంచి తినేటువంటి బిస్కెట్ లాంటిది. ఒక్కసారి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా పెట్టి తీసేసినా తినడానికి సరిపోదు సరిగ్గా. లేదు, ఒక సెకండ్ ఎక్కువ పెట్టినా కరిగిపోయి అందులో పడిపోతుంది, తినడానికి ఉండదు. సో ఎలా అయినా సరే ఆ పర్టిక్యులర్ టైమింగ్ అనేది, అంటే ఆ అవకాశం మనకి అలా వచ్చింది, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలన్న పాయింట్ ఇక్కడ చెప్పడానికి. అలాగే దీనికి సంబంధించి నేను రాసుకున్నటువంటి ఒక చిన్న కోట్ ఏంటంటే, అవకాశం కోసం పోరాడేవాళ్ళు ఎంత ఆకలితో ఉంటారో ఇచ్చేవాళ్ళు కూడా అంతే ఆకలితో ఉండాలి. అందున అవకాశం ఎక్కడ ఉందో వెతుక్కుని అక్కడ తన ప్రమేయం ఉంది అని తెలిసి వాళ్ళకి ఆకలిని, తనకి అవకాశాన్ని సృష్టించుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే కదండి. ఎంతోమంది అవకాశాల కోసం కొట్టుకుని చేస్తున్నారు. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని చెప్పని. ఎందుకు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుంది అంటే, ఇట్ ఈస్ అబౌట్ అ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ హర్ డ్యూటీస్ ప్రాపర్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. తను ఒక సమర్థవంతమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి. అనుభవం చాలా ఉంది, కీలకమైనటువంటి పోస్టుల్లో పనిచేసినటువంటి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది, పరిపాలన మీద మంచి అవగాహన ఉంది. మరి అలాంటి అధికారి తన సామర్థ్యాన్ని ఉపయోగించకుండా నెలల తరబడి సెలవుల్లో ఉండడం అనేదే ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతోంది. అండ్ షీఈ్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇదే అంటున్నారు చాలామంది. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఐఏఎస్ కాటా ఆమ్రపాలి గారికి తెలంగాణ అంటే ఇష్టమా, లేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమా అన్నటువంటిది కాదు. అసలు ప్రశ్న ఒక్కటే, ఒక్కసారి సివిల్ సర్వీస్లోకి వచ్చాక మీ బాధ్యత రాష్ట్ర సరిహద్దులతోటి మారిపోతుందా? ఇదే క్వశ్చన్ వస్తుంది. తెలంగాణలో వరంగల్లో పనిచేసినప్పుడు కావచ్చు, మిగతా శాఖల్లో పనిచేసినప్పుడు కావచ్చు, ఎంతో ఎంతో గొప్పగా చాలా మంచిగా పనిచేసినటువంటి ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నటువంటి ఆమ్రపాలి గారు మరి ఎందుకని ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో క్యాడర్ కేటాయింపు అనేది జరిగింది. కేంద్రం ఆవిడని ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి కేటాయించింది. దాని మీద ఆవిడ న్యాయ పోరాటం చేశారు. తన స్వస్థలం హైదరాబాద్ కాబట్టి నేను తెలంగాణలోనే కొనసాగాలి అని కోరుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి చివరికి ఫలించలేదు. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విధుల్లో చేరాల్సి వచ్చింది. అక్కడి వరకు ఆమెకి తన అభిప్రాయం ఉండొచ్చు, తనకు అనుకూలమైనటువంటి కేడర్లో పనిచేయాలని కోరుకోవడంలో తప్పు ఏమీ లేదు. కానీ ఒకసారి ప్రభుత్వ నిర్ణయం ఫైనల్ అయిన తర్వాత కూడా విధులు కూడా ఫైనల్ అవుతాయి కదా. ఇదే ఇప్పుడు అసలు చర్చ. హైదరాబాద్లో ఉన్నటువంటి సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేశారు, హెచ్ఎండి వంటి కీలక వ్యవస్థలో పనిచేశారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్స్, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన, ఇలాంటి విస్తృతమైనటువంటి అంశాలన్నీ నిర్వహించిన అనుభవం ఉన్న అధికారి శ్రీ కాటా ఆమ్రపాలి. అలాంటి అధికారికి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించారు. కీలకమైనటువంటిది. నేను ఎందుకు చెప్తున్నాను ఇది కీలకం అని తెలుసా? ఇందాక చెప్పాను చూసారా, అవకాశం కోసం పోరాడేవాడు ఆకలి ఎంత ఆకలితో ఉంటాడో ఇచ్చేవాడు కూడా అంతే ఆకలితో ఉండాలని. పవన్ కళ్యాణ్ అదే ఆకలితో ఉన్నారు అవకాశాలు ఇవ్వడానికి. ఎగ్జాంపుల్ కృష్ణతేజ. నౌ వాట్ హీ ఈస్ డూయింగ్ ఈస్ ట్రెమెండస్ జాబ్ కాదా? అందరూ మాట్లాడుకుంటున్నారు కృష్ణతేజ గురించి, అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి ఆకలితో ఉన్న ఒక మంత్రి తన మంత్రిత్వ శాఖ, పర్యాటకం అంటే మరి జనసేనలో ఉంది కాబట్టి ఓకే, ఆ రకంగా పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంది కదా. అలాంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ముఖ్యంగా లోకేష్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అవకాశాలు ఇవ్వడానికి ఎంత ఆకలితో ఉన్నారో పుచ్చుకోవడానికి అంతే ఆకలితో అధికారులు కూడా ఉండాలిగా. ఎస్, అక్కడ నేను చేసిన దానికి ఇక్కడ నేను చేసేదానికి ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్గా నా పేరు ఐఏఎస్ హిస్టరీలో ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన రావాలిగా. నో, రాలేదు. సో ఇక్కడ ప్రభుత్వం ఆమ్రపాలి అనుభవాన్ని ఉపయోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ విధుల్లో చేరడానికి ముందే కేటాయింపు జరిగిన వెంటనే కోర్టుకు వెళ్ళారు. కానీ కోర్టుకు వెళ్ళి అక్కడ కుదరదమ్మా మీరు వెళ్లాల్సింది అని చెప్పారు. సరే వచ్చారు, విధుల్లో చేరారు, జస్ట్ చేరారు. చేరిన తర్వాత వరుసగా సెలవులు చేరినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ అంటే ఒక సుదీర్ఘకాలం విధులకి దూరంగా ఉండడం. మరి ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్, ద సివిల్ సర్వెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి సమర్థించదగినటువంటి విషయమేనా?
సివిల్ సర్వెంట్ అంటే సర్వీస్, ఎక్కడైనా సర్వీసే. ఇదే కదా వాళ్ళకి చెప్పేది. ఇది కేవలం ఒక ఆమ్రపాలి విషయం మాత్రమే కాదు. దేశంలో ఎక్కడైనా ఒక ఐఏఎస్ అధికారి లేదా సివిల్స్ అధికారి క్యాడర్ కేటాయింపు ప్రక్రియకి లోబడే పని చేస్తారు, చెయ్యాలి. ఒకసారి క్యాడర్ కేటాయించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం అనేది వాళ్ళ రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. అది సొంత ప్రాంతం కావచ్చు, పరాయి ప్రాంతం కావచ్చు, తెలుగు రాష్ట్రం కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు. సివిల్ సర్వెంట్కి ప్రజాసేవలో ప్రాంతీయ ప్రాధాన్యత అనేది ఉండకూడదు, ఉండడానికి వీలే లేదు. ఎందుకనంటే రాజకీయ నాయకుడికి ఒక నియోజకవర్గం ఉంటుంది, ఒక పార్టీ ఉంటుంది, ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది. కానీ సివిల్ సర్వెంట్కి రాజ్యాంగం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది. వీళ్ళు పాలకులు మాత్రమే. రాజకీయ నాయకులు అనేవాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నుకోబడే పాలకులు మాత్రమే. బట్ ఐఏఎస్ ఆఫీసర్లు పాలనాధిపతులు, అడ్మినిస్ట్రేటర్స్. 30 ఏళ్ల పాటు ఆ సర్వీస్లో వాళ్ళే ఉంటారు. వాళ్ళే పాలన ఎలా జరగాలి అని నిర్దేశిస్తారు. అంతటి బాధ్యత వాళ్ళకుంది. అందుకే నాకు ఇక్కడ ఈ రాష్ట్రమే కావాలి, ఈ రాష్ట్రమే ఇష్టం లేదు, నాకు మరో రాష్ట్రం కావాలి అనేటువంటి వ్యక్తిగత అభిప్రాయం మేబీ కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో, కొన్ని కారణాల్లో ఒక దశ వరకు కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఆ ఒక్క కారణంతో ప్రభుత్వానికి కేటాయించినటువంటి బాధ్యత నుంచి నేను సుదీర్ఘంగా దూరంగా ఉంటాను అనడం మాత్రం అనేక ప్రశ్నలకి తావిస్తుంది. సో ఇందాక చెప్పినటువంటి కోర్టులోని అందులో భాగంగానే ఇక్కడ ఎవరికి కూడా వాళ్ళ సమర్థతని వృధా చేసుకునే హక్కు లేదు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అంటే కేవలం ఒక ఉద్యోగ? నో, డెఫినెట్లీ నాట్. ఆ స్థాయికి రావడానికి కొన్ని సంవత్సరాల కఠోర శిక్షణ ఉంటుంది. కష్టపడి పరీక్షలు రాయాలి, శిక్షణ పొందాలి, ఎన్నో శాఖల్లో పనిచేయాలి, పరిపాలన అనుభవం సంపాదించాలి. అలాంటి అనుభవం ఉన్నటువంటి ఒక సమర్థవంతమైన అధికారి ఒక రాష్ట్రంలో తన సేవలని అందించాల్సినటువంటి సమయంలో విధులకి దూరంగా ఉంటే నష్టం ఎవరికి? అదేమి ప్రభుత్వానికి కాదు, ఆ అధికారికి సేవలు అందాల్సినటువంటి ప్రజలకి కూడా. పోనీ ఇక్కడ అధికారిని ఎగ్జామ్ చేద్దాం, నాకు ఇష్టం లేదు, రిజైన్ చేసేయండి. అది ఎవరైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ as per the government rules and regulations, as per the constitution, just please resign and give that opportunity to someone else. అంతే. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలకి సమర్థులైనటువంటి అధికారుల అవసరం ఉంది. ప్రతి శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళాలి, పాలన వేగవంతం చేయాలి, ప్రజలకి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించాలి. మరి అలాంటి సమయంలో అనుభవం ఉన్న అధికారి, యువ అధికారి అందుబాటులో లేకపోవడం అంటే అది వృధా అవుతున్నట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? అది ఏం చెప్తుంది అంటే ఆమ్రపాలిని పర్యాటక శాఖ నుంచి తప్పించారు, పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశించింది. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో, జిఏడిలో. ఇది కేవలం ఒక బదిలీగా చూడాలా, లేదంటే ప్రభుత్వం కేటాయించిన బాధ్యతని స్వీకరించి పని చెయ్యాలి అనే పరిపాలనా సందేశంగా చూడాలా? నో, ఇప్పుడు చూడాల్సింది. ఎందుకంటే పోస్టింగ్ ఉన్నా సరే పని చేయకపోవడం, పోస్టింగ్ లేకపోయినా ప్రభుత్వ పరిధిలోనే ఉండడం, ఈ రెండు ఒక విషయం కాదు, డెఫినెట్గా ఒక విషయం కాదు. పోస్టింగ్ లేకపోయినా ప్రభుత్వ పరిధిలో ఉండడం అంటే ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్. పోస్టింగ్ ఉన్న పని చేయకపోవడం అంటే ప్యూర్ నెగ్లిజెన్స్. నాకు ఇష్టం లేదు అని నిరసన మొహం మీద చెప్తున్నట్టు, కోర్టుకు కూడా చెప్తున్నట్టు, ట్రిబ్యునల్కి కూడా చెప్తున్నట్టు, ప్రజలకి చెప్తున్నట్టు, నేను తెలంగాణలోనే పనిచేస్తాను, నాకు ఇక్కడ వద్దు, తెలంగాణకు పంపించేయండి అని అడుగుతున్నారు అంటే మన చేతుల్లో లేదు, డెఫినెట్గా లేదు. ప్రభుత్వం కూడా ఒక సీనియర్ అధికారిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతుందో ఆలోచించాలి, చెప్పాలి, నచ్చ చెప్పాలి, కూర్చోబెట్టి చెప్పాలి. ఏపీలో ఎందుకు చేయలేకపోతున్నావమ్మా, ఏంటి నీకున్న ఇష్యూస్ ఏంటి అనేది అడగాలి. అలాంటివి లేవే. మిగతా వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు కదా, డెప్యుటేషన్ మీద వస్తారు, ఇలా చేస్తారు, వెళ్తారు, అవుతున్నాయి చాలా. మరి ఇచ్చినటువంటి ఆపర్చునిటీని ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? ఎక్కడికి వెళ్ళినా చేయాల్సింది పనే కదా. కంప్లైంట్స్ ఉన్నాయా, కంప్లైంట్ రేస్ చేయాలి, పబ్లిక్కి తెలియజేయాలి, ఇలా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ ఒక ఇదన్నా చెప్పాలి కదా. సో అధికారికి కూడా, అంటే ఆమ్రపాలికి కూడా ఒకసారి తను పరిశీలించుకోవాల్సినటువంటిది, ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. నేను ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థిని అనేది కాదు, నేను ఎక్కడ పని చేస్తున్నానో అక్కడి ప్రజలకు నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను అనేది ఒక సివిల్ సర్వెంట్కి అసలు ప్రశ్న. మరి ఇక్కడ ఇలాంటి అధికారులు ఏం చేయాలి? నేను తెలంగాణలోనే పనిచేస్తానని కోరిక నాకు ఉండొచ్చు, న్యాయపరంగా పోరాడేటువంటి హక్కు కూడా నాకు ఉంది. కానీ ఆ పోరాటం ముగిసిన తర్వాత, కేంద్రం నిర్ణయం స్పష్టమైన తర్వాత, క్యాడర్ కూడా ఖరారు చేసేసిన తర్వాత
ఏ రాష్ట్రానికి పంపిస్తే ఆ రాష్ట్రానికి ప్రజలకి సేవలు చేయడానికి ఆవిడకి రాజ్యాంగం కల్పించిన బాధ్యత అది. సో ఇప్పుడు ఏపీ ప్రజలకి సేవ చేయడం అనేది ఆవిడ బాధ్యత. అది వ్యక్తిగతంగా ఏ రాష్ట్రం నచ్చింది, ఏ రాష్ట్రం నచ్చలేదు, అక్కడ ప్రజలు నాకు నచ్చారు, ఇక్కడ నచ్చలేదు, ఇలాంటి దాని మీద ఆధారపడకూడదు. ఎక్కడికి వెళ్ళినా చేయాల్సింది ఇట్స్ సర్వీస్. అదే కదా వాళ్ళ పేరులో కూడా ఉన్నది, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వాళ్ళేమి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ టీఏఎస్ అనో, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏపీఏఎస్ అనో పెట్టలేదు కదా. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మరి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం అంతా ఎక్కడికైనా వెళ్ళాలి, అవసరమైతే ఎక్కడ విదేశాల్లో సైతం. ఎందుకంటే పివి రమేష్ గారు ఐక్యరాజ్య సమితిలో సుదీర్ఘంగా పనిచేసి వచ్చారు. ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే కదా. ఆయనే లేదండి నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను, లేదు నేను హైదరాబాద్లోనే ఉంటాను అనలేదే. విదేశాలకు వెళ్ళొచ్చారు. లేదు ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ. ఆమ్రపాలి గారు ఒకవేళ నేను ఇంకా ఫర్దర్గా ఏదైనా చదవాలనుకుంటున్నాను, నాకు విదేశీ యూనివర్సిటీలో ఇలా సీట్ వచ్చింది కాబట్టి ఒక ఏడాది పాటు నాకు సెలవు మంజూరు చేయండి అంటే దాని పరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు వాళ్ళ ఇంటర్న్షిప్ చేయడానికనో, లేదంటే డాక్టరేట్కి సంబంధించి పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేయడానికనో విదేశ యూనివర్సిటీలో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చిందంటే వదులుకోకుండా ప్రభుత్వానికి చెప్పి, సార్ దీనివల్ల నా సర్వీస్కి అండ్ నేను దేశానికి కూడా ఇలా సేవ చేయగలుగుతాను, ఈ స్కిల్ మొత్తం నేను అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల, అందువల్ల నాకు ఒక సంవత్సరం పాటు సెలవు కావాలి అంటే జీతం ఇస్తూనో ఇవ్వకుండానో మొత్తానికి వాళ్ళకి సెలవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉంటే అట్లీస్ట్ గవర్నమెంట్కి అదన్నా చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా సెలవు మీద వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అంటే, బట్ దే గెటింగ్ ద సాలరీస్ రైట్. అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్లోకి వచ్చినప్పుడు తీసుకునే ప్రమాణం ఇది వ్యక్తిగత ఇష్టాల కోసం కాదు, ప్రజలకి సేవ చేయడానికి. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారంలో అసలు చర్చ ఆమ్రపాలి ఎక్కడ చేయాలనుకుంటున్నారు, లేదు ప్రభుత్వం ఎక్కడ పని చేయించుకోవాలనుకుంటోంది కానే కాదు. తనకి ఉన్న సామర్థ్యం, ఆవిడకి అప్పగించిన బాధ్యత, ఆ సామర్థ్యాన్ని ప్రజల కోసం ఆవిడ ఉపయోగిస్తున్నారా లేదా అన్నటువంటి ఒక పాయింట్. కానీ ఆవిడ దగ్గర నుంచి చూస్తే లేదు నేను తెలంగాణ ప్రజలకు మాత్రం ఉపయోగిస్తాను, నన్ను అక్కడికే పంపించేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఎస్, డెఫినెట్గా తన మిస్టేక్ అని చెప్పక తప్పదు. ఒక సమర్థవంతమైన అధికారి తన సమయాన్ని, తన అనుభవాన్ని, తన పరిపాలన సామర్థ్యాన్ని వృధా చేసుకోవడం ఏ ఒక్కళ్ళకి కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి, ప్రజలకి, ఆ అధికారికి కూడా. ఎందుకంటే సివిల్ సర్వెంట్ క్యాడర్ ఒక రాష్ట్రం కావచ్చు, కానీ సేవ చేయాల్సింది మాత్రం భారతదేశ ప్రజలకి. నౌ ద బాల్ ఈజ్ ఇన్ ఆమ్రపాలిస్ కోర్ట్. తన ముందున్న ప్రశ్న కూడా ఇదే. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తారా, లేదు మళ్ళీ సెలవుల బాటే పడతారా, లేదా తన బాధ్యతని స్వీకరించి తన సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఉపయోగిస్తారా? సమాధానం తన నిర్ణయంలోనే ఉంది. చూద్దాం, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, తనని తాను ఇంకా పై స్థాయిలో ప్రూవ్ చేసుకుంటారు అని. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.